వందనాలండి. ఈరోజు మార్చి 30 చివరి వారంలోని రెండవ దినం. మార్కు 11, 12, 13. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఇక మీదట ఎప్పటికీ నీ పండ్లు ఎవరినూ తినుకుందురుగాక అని చెప్పాను. 15 నుంచి 17 వరకు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడదోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరి అనెను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాలలో 2 అసాధారణ సంఘటనలు ఏమాత్రం సంబంధం లేనివైనా సంబంధం కలిగి ఉండుట చూడగలం. అంజూరపు చెట్టును శపించుట, మందిరంలో శుభ్రం చేయుట. అంజూరపు చెట్టును శపించుట అనేది ప్రభువు ఒక ఉపమానము క్రియారూపకంగా చూపెడుతూ ఉన్నాడు. దీనిని మందిర ప్రక్షాళనకు పోలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మందిరాన్ని శుభ్రం చేయడము ఇది రెండోసారి ఆయన పరిచర్యలో. యోహాన్ 2వ అధ్యాయము 13 నుంచి 17 వరకు కూడా చూస్తాం. వ్యాపారస్తులు రూకలు మార్చివారు మందిర ఆవరణంలో తమ బల్లలు పెట్టుకున్నారు. వ్యాప్తంగా ఉన్న అన్ని జనులందరూ దేవుణ్ణి ఆరాధించుటకు మందిరంలోకి వచ్చినప్పుడు వారికి స్థలం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ చుట్టూ వీళ్ళు వ్యాపారస్తులు చేరుతూ వాళ్ళకి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. వ్యాపారస్తులు బలి అర్పించే పశువులు, పక్షులను ఎక్కువ ధరలతో అమ్మి దూర ప్రాంతాల వారి పరిస్థితిని తమ లాభానికి వినియోగించుకుంటారు. రూకలు మార్చివారు ప్రపంచవ్యాప్తంగా వాడే ధనమును మందిరంలో వాడే కాసులతో మారుస్తారు. ఈ మందిర కాసులను మాత్రమే వ్యాపారస్తులు ఒప్పుకుంటారు. రూకలు మార్చేవారు ధరలు ఎక్కువ పెట్టి అన్నిలను మోసం చేసేవారు. వారి వ్యాపార ధోరణిని బట్టి ఆరాధించుటకు వచ్చిన వారు చాలా విసుక్కునేవారు. ఈ సంగతి యేసయ్యకు కోపం తెచ్చింది. ఏ ఆచారమైనా ఆరాధనకు ఆటంకం కలిగిస్తే అది ఆపాలి. యేసుప్రభువుకు కోపం వచ్చింది కానీ ఏ పాపము చేయలేదు. నీతియుక్తమైన కోపము క్రైస్తవుల్లో అనుమతించబడింది. ఎక్కడైనా అనీతి క్రియలు, అన్యాయము జరుగుతున్నప్పుడు మనం కోపం తెచ్చుకొని జరగకుండా చూడాలి. అయితే ప్రభువు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు? ఇది ఆలోచించకుండా చేసిన పని కాదు కానీ ప్రభువు దీన్ని క్రియలు లేని మతంగా చూపిస్తూ ఉన్నాడు. శిష్యులకు మందిరంలో జరుగుతున్న వేషధారణ గురించి ఉపమాన రీతిగా వివరిస్తూ ఉన్నాడు. దూరం నుండి అంజూరపు చెట్టు నిండుగా ఆకులతో ఉంటే దాని దగ్గరికి వస్తే కానీ అందులో ఫలం లేదు అని తెలిసింది. మందిర పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. చూడగానే అందులో అనునిత్యం జరుగుతున్న బళ్ళు, ఆరాధన చాలా ప్రభావితంగా ఉంటాయి. కానీ లోపల జరిగేది చూస్తే యథార్థమైన ఆరాధన జరగడం లేదు అని తెలుస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, ఈరోజు అంజూరపు చెట్టు నుండి మందిర ఆవరణంలో జరుగుతున్న వ్యాపారాన్ని బట్టి మేము తెలుసుకున్న పాఠాన్ని మా జీవితంలో అన్వయించుకునే దానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, వేషధారణ ఉండకూడదు అనే పాఠము శిష్యులకు చెప్పినట్లే మాకు కూడా చెప్పారు. మీకు స్తోత్రం. మేము మా జీవితాల్లో అన్వయించుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.